హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. స్వామి కొంచెం పట్టుకో ఒక ఫోటో. రైట్. అరే బాబు దూరం జరిగిన రండి, ఒకరు రండి. తీసుకొని అట్లా వెళ్ళిపోండి, అట్లా పోండి. నిదానం పెద్ద అట్లే పోండి. మధ్యలోకి తీసుకునే వాళ్ళు పోవద్దండి. రా ముందుకు రా మల్లికార్జున, ముందుకు రా. రే అహ్మద్ ఇది రా, విజన్ టోపీ ఆడ హోతీ ఇదిరా. ఏ బాబు ఇక్కడ రండి, మీరు ఎందుకు పోతారు? అక్కడ సైడ్ అమ్మా. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మా ఆడపడుచులకు మన ప్రకాష్ జైన్ ఎంతగో వచ్చి ఈరోజు చీరలు పంపడం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీకు జరుగుతున్న అవమానాలు కానీ ఏ విషయాలైనా కానీ ప్రకాష్ జైన్ దగ్గర తీసుకువెళ్ళినా మీ పనులు జరుగుతాయని కోరుకుంటున్నాడు. మీ పనులు ఎన్నున్నా మరి ప్రకాష్ జైన్ మీకోసం ఎంతో తృప్తిగా పడి ఈ ఉగాది జరుగుతున్న పండుగ సంవత్సరములను జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చే కానుకను మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీలో కూడా ఆనందంగా ఉండి ఆయన కుటుంబమును కూడా మీరు జీవించాలి. ఆ కుటుంబములు శాంతి సమాధానంగా ఉండాలి. ఏమంటే రామ్ లక్ష్మణ్ గుడి టాపీ విషయంలో మాట్లాడుకున్నారు. మరి లైట్ల విషయంలో కానీ ఏ విషయాలు అయితేనే వైరింగ్ కానీ ఇంకా ఛానల్ పనులు ఉన్నాయి. మరి ప్రకాష్ జైన్ దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి అడగాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా మీరు ఇంకా నాయకులు కూడా రాలేదు, వీరేష్ కానీ ఇంకా చాలా మంది రాలేదు, ఏదో పనుల్లో పడి రాక ఉండారు. మీ అందరు కూడా ఈరోజు మరి మీకోసం ప్రకాష్ జైన్కి వచ్చినందుకు చాలా నమస్కారములయ్యా. మీరు బాగా మా ఊరికి ఎంతో ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. మీరు మంచిగా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మీరు చీరలు మాకు కోరుకుంటున్నాము. నా పర్వతాపురం మన పత్తాపురం గ్రామమైన మహిళా సోదరి మహానులకు మనం ఈరోజు రంజాన్ సందర్భంగా తర్వాత ఉగాది సందర్భంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మన పెద్దలు గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్యే గారు ప్రకాష్ జైన్ గారు మన ఆడపడుచులు బాగుండాలి, మన భారతదేశం బాగుండాలి, మన ఆడపడుచులు బాగుంటే మన భారతదేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆడపడుచుల మనస్తత్వం మనకు ఒక భూమి లాంటి వాళ్ళు. మనం ఆడపడుచులు లేకపోతే ఈ ప్రపంచంలో భూమికి గంగికి
మన వాళ్ళు ఎంత భూమితో ఎంత ఉపయోగమో, గంగమ్మతో ఎంత ఉపయోగమో, మన ఆడపడుచులు ఉంటే కూడా మన భారతదేశానికి ఎంతో బాగుంటుందని, అటువంటి ఆడపడుచులకు మన గౌరవనీయులు శ్రీ ప్రకాష్ జైన్ గారు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు, మన ఆడపడుచులు బాగుండాలి, వాళ్ళు మనం బాగు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమం కాదు, ఇంతకు ముందు మళ్ళీ పట్టాపురంలో లైట్లు కానీ, ఈరోజు గుడికి కానీ, రేపు రాబోయే కాలానికి మన శ్రీరాముడు గుడికి ఇంకా సేవలు చేస్తూ ఆయన ఇలాంటి మంచి మంచి పనులు ప్రతి మహిళలకు మంచిగా చూసుకుంటూ, మళ్ళీ ఆయన ఒక పెద్ద మనసుతో ఈరోజు చీరల పెంపకము చేస్తున్నాడంటే ఇటువంటి పనులు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా మహిళలను బాగా చూసుకుంటూ ఇంకా ఇటువంటి మంచి పనులు ఎన్నో చేస్తూ ఆయనకు దేవుడు ఆ శ్రీరాముడు ఆరోగ్యము ఇస్తూ ఆయనకు ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా దేవుడు కాపాడాలని నేను విన్నవించుకుంటున్నాను. ఆ శ్రీరాములు కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి పనులు చేయాలని నేను దేవుని ఏడుకుంటున్నాను. నా పేరు అయ్యాడప్ప, మరిన గ్రామము. పట్టాపురం మహిళా సోదరి మనందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఉగాది మనకు వస్తున్నది. ఉగాది సందర్భంగా ఈరోజు శ్రీరామ దేవాలయం ముందు మీ అందరికీ మీలో సంతోషం ఉండాలి. ఈరోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఈరోజు కనుక ఈరోజు ప్రత్యేక సందర్భంగా మన పిల్లలు వీరస్, అలాగే మల్లికార్జున, అలాగే మాజీ కౌన్సిలర్ మన వెంకటేశ్వరు, మధ్యదే అల్లయ్యప్ప, వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మీలో సంతోషం ఉండాలి. భగవంతుడు కూడా మీ ఇంటికి ఆశీర్వాదం, ఆయుర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా మీకు ప్రసాదించాలని చెప్పి శ్రీరామ దేవాలయాన్ని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేస్తాము. మన సోదరుడు కూడా వచ్చినారు, మధుర అలయప్ప గారు కూడా ఈ సందర్భంగా 2 విషయాలు మాట్లాడాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం పంచుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం మన పిల్లలు వచ్చి అడుక్కుంటే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాము. ఇక్కడ కూడా చాలా వరకు అప్పుడు లైట్లు లేవంటే లైట్లు వేయించాం. ఒక కార్యక్రమం పెండింగ్ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తే అది కూడా సాధిస్తాం. ఈ కార్యక్రమం అంటే దీనిపైన ఈ షెడ్ కోసము మీరు అడిగారు. ఈ గత 3 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు. వాళ్ళ భగవంతుడు ధైర్యం ఇచ్చి ఇది ఇంత వేయించే మార్గం కూడా ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నీ అయిపోతుంది. మీ దీవెనలు, మీ ఆశీర్వాదం కావాలా అని చెప్పి మన దేవుని వేడుకుంటాం. నేను కూడా వేడుకుంటాం. మీ తరపున ఈ పని ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేపించే ప్రయత్నం నేను చేస్తాను.